నా నాయిష్. పేరు అనంతలక్ష్మి అండి. నేను టెక్సాస్ డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. నన్ను విజయవాడ రాజలక్ష్మి గారు జాయిన్ చేశారండి. ఆహ్, 24 డేస్ నేను పూర్తిగా ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా చేశాను. ఆహ్, హ్మ్. ఎక్కువగా నేను చాలా కొంచెం మితభాషిని. అంటే ఎక్కువగా అన్ని ఎక్కువ మాటలు మాట్లాడలేను గానీ, వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఎవరైనా చేయాలనుకున్న నా సజెషన్ అయితే ప్రోగ్రామ్ కంపల్సరీ చేయమని సలహా ఇస్తాను. బేసిక్‌గా నాలో అయితే ఫిజికల్‌గా ఆహ్, చాలా బాడీ ఈజీ అయిందండి. నేను ఇదివరకు యోగా ఇయన్నీ చేస్తా బాడీ ఈజీగా అనిపిచ్చేది గానీ, ఈ ఈజ్‌లో ఏంటో లిటిల్ డిఫరెన్స్ అనిపిస్తాంది. ఐ కాంట్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ దిస్ వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయలేను ఆ ఈజీనెస్ ఏంటనేది. కానీ బాగా ఈజీగా బాడీ ఒక చ అంటే ఫ్లెక్సిబుల్ బాడీనే ఇంకా ఏంటో సమ్ డిఫరెన్స్ ఐ కుడెంట్ ఏబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ దట్ ఎగ్జాక్ట్‌లీ. అండ్ మై రిలేషన్స్‌లో ఎమోషన్స్ గాని, ఎమోషన్స్ అంటే నాట్ లైక్ ఎమోషనల్స్ కాదు. జస్ట్ రిలేషన్‌షిప్స్ హౌ టు మేనేజ్ అనేది ఇదివరకు ఆహ్, ఆ పరిస్థితిని దాటేసిన తర్వాత, అయ్యో! నేనలా చేయకుండా ఉండవలసింది గదా! అనిపిచ్చేది. కానీ ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ చేసిన తర్వాత ఒక 10 డేస్ తర్వాత నేను డిఫరెన్స్ చూసిందేంటంటే, ఆ పరిస్థితి రాకముందే ఐయామ్ రియలైజింగ్. నో. ఇక్కడ హౌ టు యాక్ట్ అనేది పర్ఫెక్ట్‌గా నా మరి మే నా బాడీ, మైండ్ చేంజెస్ చేంజ్ అయితే బాగా అనిపిచ్చిందండి ఆ విషయంలో గూడా. తర్వాత మై స్పిరిచ్యువల్ సాధన నాకు చాలా అప్‌లిఫ్ట్ అయిందనిపిచ్చింది. ఆహ్, నా స్కిన్ అంటే మరి బానే నాకు కొంచెం తేడా అనిపిచ్చింది. ఎవరు ఇంకా అంత నేను బయట సొసైటీలోకెళ్ళి ఎవరు నోటీస్ చేసింది. కానీ వన్ ఆఫ్ మై అమెరికన్ ఫ్రెండ్స్ అడిగారు. నీలో ఏదో చేంజ్ కనిపిస్తాంది. కుడెంట్ ఫైండ్ అని. ఎప్పుడన్నా వన్స్ ఇన్ ఎ వైలే చూస్తారు వాళ్ళు నన్ను. ఆహ్, అంటే అప్పుడు నేను చెప్పాను. ఇట్లా ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యానని. దే వాంట్ టు జాయిన్. అదే మిమ్మల్ని ఒకసారి అది కూడా అడుగుదామని అనుకున్నాను. దే కెన్ జాయినా అండి అమెరికన్స్ అనేది నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. ఒకసారి మిమ్మల్ని అడిగి చెప్దామని అనుకున్నాను. దట్స్ వాట్ మై ఎక్స్‌పీరియన్స్ అండి. ఆహ్, ఐ కెన్ సజెస్ట్ ఎనీబడీ డూ థిస్ వండర్‌ఫుల్ ప్రోగ్రామ్. నమస్కారం అండి. రైట్ మా. యెస్. థాంక్ యూ సో మచ్.